పాకిస్తాన్ దుశ్చర్యలను భారత విదేశాంగ శాఖ తాజాగా వెల్లడించింది. గురువారం పాకిస్తాన్ చేపట్టిన దుస్సాహసాన్ని భారత్ ఎండగట్టింది. భారత సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసి 300 నుంచి 400 డ్రోన్లను పాక్ ప్రయోగించిందని స్పష్టం చేసింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన ఈ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిందని పేర్కొంది. జమ్మూలో సుమారు 34 చోట్ల పాక్ దాడులకు పాల్పడిందని, పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీకి చెందినవిగా బహిర్గతం చేసింది. భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ ఈ దాడులకు పాల్పడినట్లు భారత సైన్యం తెలిపింది. పాకిస్తాన్ తన పౌర విమానాలను రక్షణ కవచాలుగా ఉపయోగిస్తోందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భారత గగనతల రక్షణ వ్యవస్థల్ని పరీక్షించడం, నిఘా సమాచార సేకరణ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం తుర్కియాకు చెందిన ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసిందన్నారు. With an intent to target military infrastructure, Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, drone intrusions were attempted from Leh to Sar Creek at 36 locations with approximately 300 to 400 drones. Indian Armed Forces brought down a number of these drones using kinetic and non-kinetic means. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. గురువారం రాత్రి రెచ్చగొట్టే చర్యలకు దిగిన పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంట ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులకు తెగబడిందని, భారత సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసిందని విక్రమ్ మిస్రీ తెలిపారు. పాకిస్తాన్ నుంచి 300 నుంచి 400 డ్రోన్ల వరకు వచ్చాయని, వీటిలో అనేక డ్రోన్లను కూల్చేసినట్లు ప్రకటించారు. పంజాబ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్న విదేశాంగ శాఖ ఈ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు తెలిపారు. పాక్ దాడులను భారత వాయుసేన సమర్థంగా అడ్డుకుందని, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాక్ దాడులు చేయడమే కాక ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాక్ ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటికీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదని భారత విదేశాంగ శాఖ తెలియజేసింది. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయని స్పష్టం చేసింది. తమ దాడులకు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసి పౌర విమానాలను పాకిస్తాన్ రక్షణ కవచంగా వాడుకుంటోందని వివరించారు. ఇది భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదని, అంతర్జాతీయ విమానాల్ని దృష్టిలో ఉంచుకుని భారత వాయుసేన పూర్తి సంయమనంగా వ్యవహరించిందని రక్షణ శాఖ ప్రతినిధులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు వెల్లడించారు. However, there are civil airlines flying the air route between Karachi and Lahore. Amongst the other civil aircraft that you can see, we have highlighted an aircraft which is Airbus 320 of Flynas Aviation, which was originated from Dammam at 1750 hours and landed later at Lahore at 2110 hours in the night. Indian Air Force demonstrated considerable restraint in its response, thus ensuring safety of international civil carriers. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. మే 14 వరకు మూసివేత అమల్లో ఉంటుందని శుక్రవారం పేర్కొంది. చండీగఢ్, అమృత్సర్, లూధియానా, భుంటార్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మీర్, పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, బికనీర్, లేహ్, పోర్బందర్, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలు మే 14 వరకు మూసివేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలుత మే 10 వరకు ఈ ఎయిర్పోర్ట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ గడువును మే 14 వరకు శుక్రవారం పొడిగించింది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా 24 ఎయిర్పోర్టులను మూసివేసిన నేపథ్యంలో విమానయాన సంస్థలు పలు సూచనలు జారీ చేశాయి. విమానాశ్రయాల మూసివేత, భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయాణికులను కోరాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్పూర్, కిషన్గఢ్, రాజ్కోట్లకు అన్ని విమానాల్ని రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరోవైపు భద్రతా ప్రోటోకాల్స్ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలపై ప్రభావం పడిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య మొత్తం 60కి పైగా దేశీయ విమానాల రాకపోకలు, 4కు పైగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.